sisters and brothers of America. ఇటు అమెరికా అటు యూరోప్ దేశాలు కూడా పర్యటన చేశారు. అయితే ఒక్కటి తెలుసుకోవాలంటే పర్యటన కాలంలో ఆయన అంతా హాయిగా జరిగింది అనడానికి లేదు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, కొన్ని చోట్ల అవమానాలు. ఎందుకంటే ఈయన ధాటికి అక్కడ మిషనరీలు కుట్ర దెబ్బతిందండి. చాలా మంది హైందవ ధర్మం విషయం అర్థం చేసుకున్నారు, పైగా మత మార్పిళ్లు చేయడం అవసరం లేదని తెలుసుకున్నారు. దానితో వాళ్ళు ఎందుకు ఆ మత సభ చేశారో దాని ప్రయోజనమే దెబ్బతినేసింది. ఇది పరిస్థితి. దానితో ఎలాగోలగి దెబ్బతీయాలని ప్రయత్నించిన వాళ్ళల్లో చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఆయన మాట్లాడిన విషయాల్లో బోస్టన్లో ఆయన మాట్లాడిన సందర్భం ఉంది. అందులో గొప్ప విషయం చెప్పాడండి ఆయన. ఆ విషయం ఏంటంటే, మీరు చాలా మందిని హిందూ మతంలో మారుస్తున్నారని. ఆయన ముందే చూడండి, మార్చలేదు. హిందూ మతం ఏంటో చెప్తున్నాను, నేను జరిగింది ఏమిటో చెప్తున్నానని చెప్పాడు. అక్కడ ఆయన అశోకుడు శాసనంలో ఉన్న ఒక వాక్యాన్ని వాళ్ళకి చూపించాడండి. అదేమిటంటే, మత శాఖల మధ్య వ్యత్యాసాలు ఉండడం సహజం. ఉంటాయి, అన్ని ఒకేలా ఉండవు, కానీ వాటి మధ్య ఒక సామాన్య మౌలికత ఉంటుంది. అన్ని మతాలు ఒకటి కావు, కానీ మతాలకు అంతఃసూత్రం ఏకం చేసేది ఒకటి ఉంటుంది. దాన్ని పట్టుకుని సామరస్యం సాధించాలి. మత శాఖల మధ్య వ్యత్యాసాలు ఉండడం సహజం, కానీ వాటి మధ్య ఒక సామాన్యమైన ఒక మౌలికత ఉంటుంది. కనుక తమ మతం గురించి గొప్ప చెప్పుకోవడం కానీ ఇతర మతాలను అగౌరవపరచడం కానీ చెయ్యకూడదు. ప్రతి మతాన్ని సుహృద్భావంతో చూడాలి, వాటికి సముచిత గౌరవాన్ని ఇవ్వాలి. ఈ సుహృద్భావంతో ఇతరులకు సేవ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి తన మతకీర్తిని నిరూఢింపజేస్తాడు. తెలుసుకోండి, ఇతర మతాలను తిడుతూ తమ మత గొప్పతనాన్ని చెప్తున్న వాళ్ళు తెలియకుండా వాళ్ళ మతాన్ని వాళ్ళు దెబ్బతీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ మతం పైన గౌరవం పోతుంది సమాజానికి. ఇది గ్రహించవలసిన అంశం. మీరు చక్కగా బోధించాడు. అందులో ఒక విశేషమైన మాట చెప్తున్నాడు ఒక చోట. ముఖ్యంగా హిందూ ధర్మాన్ని అవహేళన చేశారండి కొంతమంది. చేసినప్పుడు ఆయన మాట్లాడాడు, అద్భుతంగా మాట్లాడాడు. ఇది జరిగింది బోస్టన్లో. మీరు ప్రభు అనుకుంటున్న దేవుడు తన రక్తంతో మనకు స్వర్గరాజ్యాన్ని ఇచ్చినట్లుగా మీ తత్వం చెప్తున్నది, కానీ ఇటువంటి భావన హిందూ మతంలో లేదు. ఒకరి రక్తంతో స్వర్గానికి వెళ్ళడానికి హిందూ ససేమరో ఒప్పుకోడన్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. అతడు చిందించిన రక్తం మమ్మల్ని కాపాడును అని మాట్లాడుతున్న పిచ్చుకోతలు కూస్తున్న వాడు స్వామి వివేకానంద చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. ఒకరి రక్తంతో స్వర్గానికి వెళ్ళడానికి హైందవుడు ససేమర ఇష్టపడడు. ఒక విషయం చెప్పి తీరాలి, మిమ్మల్ని తీవ్రంగా విమర్శిస్తున్నాను భావించకండి. ఆయన అన్న మాటలకు తెలుగు అనువాదం చెప్తున్నాం. ఒక్క మాట నాది లేదు, పైగా ఆయన అన్నదాన్ని కొంచెం టోన్ డౌన్ చేసి చెప్తున్నాం. మీరు మిషనరీలకు శిక్షణ, విద్య, దుస్తులు, జీతం అన్ని ఇస్తున్నారు. ఎందుకు? మా దేశానికి వచ్చి మా పూర్వీకులను మతం పేరిట మా దేశంలోని సమస్తాన్ని విమర్శించడానికి. వారు మా దేవాలయాల పక్కనే నిలబడి విగ్రహాలను ఆరాధించే అజ్ఞానులారా మీరు నరకానికే పోతారని బిగ్గరగా కేకలు పెడుతున్నారు. ఇదే పని మహమ్మదీయులతో మీరు ఈ విధంగా ప్రవర్తించడానికి సాహసిస్తారా? సాహసించరు. ఎందుకంటే వారి ఖడ్గాల వర నుంచి బయటకు దూసుకువస్తాయని మీ మిషనరీలకు బాగా తెలుసు. కానీ హైందవుడు శాంతి కాముకుడు. మీ అర్ధరహితమైన వాగుడు విని మూర్ఖుల్ని మాట్లాడుకొని అని శాంతంగానే వెళ్ళిపోతాడు. అతని వైఖరి అంతే కదా. అని ఆవేశం ఎంత పెరిగిందంటే ఆయన మాట్లాడుతున్న మాటలు యథాతథంగా ఇక్కడ చెప్పడం జరుగుతోందండి. ఆయన మాటల అనువాదం ఉంది, అనువాదమే యథాతథంగా చదివి చెప్తున్నాం. ఒక చేత్తో మత గ్రంథం, మరో చేత్తో ఖడ్గం పట్టుకుని మీరు వస్తున్నారు. మీ వద్ద ఉన్నది నిన్న మొలకెత్తిన మతం, మీరు బోధించడానికి రావడమా? అంతేకాదు, మీరు ఎవరిని పవిత్రమైన వ్యక్తిగా భావిస్తూ వస్తున్నారో అలాంటి పవిత్రుల్ని వేల మంది ఋషులను కలిగిన మతం నాది. మా ఋషులచే వేలాది సంవత్సరాలుగా బోధపడుతూ వస్తున్నది. మీరు మమ్మల్ని తొక్కు వేస్తున్నారు, మీ పాదాల కింద ఉన్న ధూళికి సమంగా మమ్మల్ని పరిగణిస్తున్నారు. అప్పుడు మనం పాశ్చాత్యుల పాలనలో ఉన్నామన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ మాటలు వినేటప్పుడు అమూల్యమైన వన్యమృగాలను నాశనం చేస్తున్నారు. మీ తాగుడు అలవాటుతోనూ వినోదాలతోనూ మా ప్రజలను అవమానిస్తున్నారు, మా స్త్రీలను కించపరుస్తున్నారు. అంతెందుకు, మీ మతం కన్నా ఏ విధంగానే తీసుకొని మానవత్వంతో నిండి ఉన్నందువలన మీ మతం కన్నా ఉన్నతమైన మా మతాన్ని అపఖ్యాతి పాలు చేయాలని చూస్తున్నారు. ఈ రకంగా అనేక రకాలుగా మీకన్నా ఉన్నతమైన ఒక దేశానికి మీ మతం ప్రచారం చేయడానికి వెళ్ళి సత్వరమే ప్రచారం చేయలేకున్నాం, ఇంకా మతం భారతదేశం అంతా వ్యాపించలేదే అని కూడా బాధపడుతున్నారు. అవునా? ఎందుకంటే ఒక్కటి తెలుసుకోండి, మీరు పూజించే క్రీస్తు లాంటి వారు కారు. ఆ పవిత్రత మీకు లేదు. ఆయనలా మీ నిరాడంబరం, అతి సామాన్యం, ప్రేమ సందేశం మొదలైనవి లేదు. మీ నిండా ఉన్నది వంచన. అంత గట్టిగా చెప్పాడండి ఇక్కడ. అంతేకాదు, మమ్మల్ని దుర్భాషలాడడానికి, విమర్శించడానికి శిక్షణనిచ్చి మా దేశానికి మనుషుల్ని పంపిస్తున్నారు. వారు మమ్మల్ని అవమానించిన వాటిలో 1000వ వంతు నేను ఇక్కడ చెప్తే మీరు ఆహాకారాలు ఆర్భాటం చేస్తున్నారు. మీరు మమ్మల్ని అవమానించిన దాంట్లో 1000వ వంతు నేను ఇక్కడ చెప్తే మీరు ఎంత ఆహాకారాలు చేసేస్తున్నారు. ఓ మమ్మల్ని తాకూడదు, అమెరికన్లో
ప్రపంచంలో యావన్మందిని మీద దుర్భాషలాడచ్చు, అవమానించవచ్చు, ఏదైనా చెప్పవచ్చు, కానీ మమ్మల్ని మీరు ఏమనకూడదు, తాకితే మేము ముకుళించుకుపోతాం అనుకుంటున్నారు మీరు. కానీ ఒక్కడి మర్చిపోకండి, భారతీయులందరూ కలిసి హిందూ మహాసముద్రాన్ని బురదనంతా తీసి పాశ్చాత్య దేశాలపై విసిరిన మీరు మాకు చేస్తున్న క్రౌర్యాలలో కోటులో ఒక్కో వంతు కూడా సాటి కాదు. ఆయన మాట్లాడిన మాటల్లో ఉన్న అగ్గి చూడండి, ఆ వేడి చూడండి. వివేకానంద అంటే ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇలా గట్టిగా మాట్లాడిన మహానుభావుడు. అంతేకాదు, మార్చి 11లో ఆయన భారతదేశంలో క్రైస్తవ మిషన్ల కార్యకలాపాల సబ్జెక్టు మీద ప్రవచనం చేశారండి అక్కడే. అంటే వాళ్ళ దేశానికి వెళ్ళి అంత సూటిగా మాట్లాడంటే గమనించవలసిన అంశములు ఎన్నో. అక్కడ ఒక మాట అంటాడు, మీరు మంచి పని చేస్తున్నారు, మీరు మతం గురించి చెప్పడానికి మా దేశానికి వస్తే మేము ఆహ్వానిస్తాం, మంచి మాటలు ఎవరు చెప్పినా మేము వింటాం, కానీ మమ్మల్ని మీరు మారడానికి మాత్రం మీరు చెప్పాల్సిన అవసరం లేదు, అంతకు మించిన మంచి మాటలు మాకు చాలా ఉన్నాయి, ఇది గమనించండి. మేము ఇప్పుడు ఎన్నో దేశాలు వెళ్ళాం, అక్కడ ఆక్రమించుకున్నాం, అక్కడ వాళ్ళని మార్పులు చేసామని గర్విస్తున్నారేమో, నిజమే. మీరు మీ పంజరం తీసుకెళ్లి అనేక అడవుల్లోకి వెళ్ళి చిలకల్ని పెట్టల్ని ఏరి మీ పంజరంలో వేసుకుంటున్నారు, కానీ భారతదేశంలో మీ పంజరంలో ఇమిడి పెట్టల్లో ఏనుగుంది, అది మీ పంజరంలో ఇమ్మడదని చెప్పాడండి. ఎంత దృఢంగా చెప్పాడో చూడండి ఇక్కడ. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే సత్యం నుంచి వచ్చింది. అదే సమయంలో ఇతరపై ద్వేషం లేదు. పైగా ఈయనపై ఎలాంటి దుష్ట ప్రయత్నాలు చేశారంటే అక్కడ పత్రికల ద్వారా బురద జల్లడానికి ప్రయత్నించారు. అందులో మిషనరీల యొక్క మోచి నీళ్ళు తాగుతూ వాళ్ళ మద్దతుతో వెళదామని ప్రయత్నించిన మజుందార్ మొదలైన బ్రహ్మ సమాజం వాళ్ళు కూడా ఉన్నారు ఈయన గురించి అపప్రచారం చేయడంలో. అంటే భారతీయులై కూడా సాటి భారతీయుడి పట్ల అలా విధంగా ప్రవర్తించారండి. అంతేకాదు, వీరికి బోస్టన్లో విందుకు పిలిచారు. ఆ విందుకు పిలిచి కాఫీలో విషయం కలిపారు. కానీ ఈయన తెలియదు, అమాయకంగా ఆ పాత్ర దగ్గరికి తీసుకుపోతూ ఉంటే పరమహంస గొంతు చెవిలో వినబడిందండి. ఈ కాఫీ తాక్ దానిలో విషయం కలిపారు. దీన్ని బట్టి సద్గురువు దేహం త్యాగం చేసిన సిద్ధదేహంతో శిష్యుల్ని ఎలా అనుగ్రహిస్తారో తెలుసుకోండి ఇక్కడ. వెంటనే పెట్టారు. తర్వాత ఇది రుజువైంది కూడా, అందులో విషయం కలిపారు. అంటే ప్రేరేపించి పంపించిన గురువే కాపాడుకుంటున్నాడు, అది తెలుసుకోండి. గురుతత్వం అర్థం చేసుకోవడం గొప్ప విషయం. అందుకే నేను చిట్ట చివరి ఊపిరి వరకు ఇద్దరిని మర్చిపోలేదు, ఒకటి గురువుని, రెండు కాళీమాతను. నా ప్రియమైన స్నేహితులకు, బంధుమిత్రులకు శుభోదయం.